ముసలాయన కొడుకు ఒక్కడు ఉన్నాడు, 4 పిల్లలు. వాళ్ళకు పోలీసులు పట్టుకుపోతారని వాళ్ళు అందరూ చెప్పినారు. ఈయన గుంపు అయ్యి చెప్పినారు, ఏడ్చినారు, పడిపోయినారు. శుచి లేకుండా పడిపోయింటా ఎవరన్నా ఆడపిల్ల అడిగెత్తకు వచ్చినారు. 500 మంది అని వీళ్ళంతా పోయినట్టు సంఘటన న్యాయం చేస్తామని పోతే తెల్లవారి అందరికి పట్టుకుపోతున్నారని ముసలాయమ్మకి ఇచ్చి వాళ్ళంతా ఇచ్చిపెట్టి ఊరు ఇచ్చిపెట్టి పోయినారు. ఆ ముసలాయమ్మకు లెటిన్ ఎట్లా, ఒంటికి ఎట్లా, అన్నం ఎట్లా, నీళ్ళు ఎట్లా, మా అట్లటోళ్ళు దూరం వచ్చి ఇస్తారా? మాకు హాట్నైనా మేము అట్లటోళ్ళకి చూస్తే మాకు అవుతుంది. అట్లటోళ్ళకి చూస్తే నొప్పి పడితే మేము బతుకుతామా? మాకు మాటలు చేసుకోవాలా? ఆటోలకి పోయి ఆసుపత్రి కన్నా కూడా మాకు ఆటోలు చిక్కలే. అందరూ పారిపోతే ఎవరున్నారు? ఎవరున్నా చచ్చిపోతే, ఆ ముస్లామ చచ్చిపోతే ఎత్తుకుని పోయేవాళ్ళు ఎవరు వస్తారు? ఎవరు రాస్తారు వాళ్ళకి ఎత్తుకుపోయేదానికి? వాళ్ళ ఇంటి మనుషులు ఉంటే వస్తారు నలుగురు. మేము ఆడోళ్ళు ఎత్తుకుని పోతామా? ఎత్తుకుని పోలేము. ఆ పట్టు తీసుకుని ముస్లాం మీద ఎట్లా ఉండదు? అట్లా మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. నన్ను మీరు న్యాయం చేస్తానే ఇంచే పారిపోయి ఇప్పుడు 4 రోజులు పారిపోయి నాకు గుండెలో నొప్పి లేస్తే నాకెవరు నా కొడుకు పారిపోయినాడు. ఒక కొడుకు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయినాడు. ఎక్కడ పోయినాడో తెలియదు. ఆ ఊళ్ళో మాకు చుట్టాలు కూడా లేరు. ఆడ ఆ ఊళ్ళో ఉన్నాడని వానికి పిలింపుతాను. నేను చచ్చిపోతా. నాకు హార్ట్ నొప్పి. నేను మాతలు తింటేనే ఉండేది. ఇట్లా అరిసే కూడా నాకు హార్ట్ నొస్తుంది. అరసకూడదని నేను గమ్మన చెమ్ము నీళ్ళు కూడా ఎత్తనీలే హార్ట్ అని. అట్లా పరిస్థితుల్లో నేను ఏమన్నా అయిపోతే నాకు ఎవరు ఎత్తకపోయేవాళ్ళు. నా మగునికి మోకాళ్ళ నొప్పులు. మా పెద్ద నాకు నడచలేడు. ఆడి నుంచి ఆడికి నడచలేడు మా పెద్ద నాకు. ఏదో ఒకటి ఆడ సచ్చినాము. మా వాళ్ళకు మాకు జవాబుదారీ ఎవరన్నా వద్దా? అందరూ వెళ్ళిపోతే మాకెవరన్నా చూసేవాళ్ళు ఈ ఊళ్ళో. మీరే న్యాయం చేయాలా మాకు.